సో లెట్స్ అండర్స్టాండ్ రిత్ ఆఫ్ మాండమస్. ఈ రిత్ ఆఫ్ మాండమస్ అన్నది ఎప్పుడు అప్లికబుల్ అన్నది అర్థం చేసుకుందాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5 రిట్స్లో ఇదొక రిత్. ఈ రిట్ ఎట్లా అప్లికబుల్ అవుతుందంటే, ఒకవేళ ఇన్ కేస్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఎప్పుడైనా మీ వర్క్స్ని డినై చేసినా, రిజెక్ట్ చేసినా, ఏదైతే వాళ్ళ డ్యూటీ అయ్యుండి కూడా మీకు ఆ వర్క్ కంప్లీట్ చేయలేనప్పుడు మీరు ఈ రిట్ ఆఫ్ మాండమస్ వేయొచ్చు. కానీ ఇది ఎలా వర్క్ అవుతుందో లెట్ us అండర్స్టాండ్ నౌ. సో మాండమస్ ఇస్ అన్ లాటిన్ వర్డ్ మాట. అదొక లాటిన్ టర్మ్ అండ్ దాని లిటరల్ మీనింగ్ ఏంటంటే వీ కమాండ్ అండ్ ఆర్డర్. సో దీన్ని మనం ఆర్డర్ ఆయన చేయాల్సింది, బికాస్ ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్ అండ్ హీ హ్యాస్ టు కంప్లీట్ ది వర్క్. యాజ్ లైక్ దట్ పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్, అ లోవర్ కోర్ట్ ఆర్ ఎ ట్రిబ్యునల్ ఆర్ ఎ పబ్లిక్ అథారిటీ టు పర్ఫార్మ్ ఎ పబ్లిక్ ఆర్ డ్యూటీ వెన్ దే ఆర్ హ్యాడ్ ఏ డ్యూటీ టు డూ ఫెయిల్స్ టు డూ సో. సో ఇక్కడ మీరు కోర్టులో ఏ కోర్ట్ అయినా, హైకోర్ట్ అయినా, సుప్రీం కోర్ట్ అయినా, ఎప్పుడైతే మీరు అక్కడ కోర్టులో కేసు వేస్తారో అక్కడ లోవర్ కోర్ట్స్ కానీ, అక్కడ ట్రిబ్యునల్స్కి కానీ, హైకోర్ట్ కానీ, సుప్రీం కోర్ట్ కానీ ఆర్డర్ ఇస్తుంది. ఏమని, సో అండ్ సో డ్యూటీని డెఫినెట్గా పబ్లిక్ సర్వెంట్ చేసి ప్రూవ్ చేయాలి అని. అండ్ అది ఎలాంటి కేసెస్లో అంటే వెన్ ఇట్ ఈస్ వర్తీ, ఆ పని తను చేయాల్సిందే, అది పబ్లిక్కి సర్వెంట్కి సర్వీస్కి రిలేట్ అయింది అయితే డెఫినెట్గా అలాంటి ఆర్డరే మీకు తీర్పు ఇవ్వడం బట్టి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ లైక్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్, ద పర్సన్ హ్యాస్ టు కంప్లీట్ హిస్ ఆబ్లిగేషన్. సో తన డ్యూటీని తను కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనం కానీ ఇది ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చా అంటే, ఎప్పుడు అప్రోచ్ అవ్వచ్చు అంటే, ఇఫ్ సమ్ పర్సన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాము, మనం వర్క్స్ తీసుకోవడానికి కలెక్టర్ దగ్గర. సో ఎన్ఓసి అడిగామనుకోండి, అక్కడ వాళ్ళ ఆ ఎన్ఓసి ఆ ల్యాండ్ మీద ప్రొవైడ్ చేయకపోతే ఇట్స్ అన్ ఆర్డర్ లైక్ సుప్రీం కోర్ట్ కానీ, మీరు ఒక లోవర్ కోర్ట్స్ కానీ ఏదైనా కోర్ట్కి మీరు అది వేసుకుంటే డెఫినెట్గా మాండమస్ రిట్ వేసినందుకు వాళ్ళు దాన్ని ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి ఆ పని చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తారు. సో మాండమస్ ఇస్ అన్ ఆర్డర్ ఆఫ్ సుప్రీరియర్ కోర్ట్ ఆఫ్ 2 లోవర్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్. ఎక్కడైతే మాండమస్ కానీ ఇది ఎప్పుడు హైకోర్ట్ సుప్రీంకోర్టులోనే మనం వేస్తాం, నాట్ ఆన్ ద లోవర్ కోర్ట్స్. బట్ హైకోర్ట్ సుప్రీంకోర్ట్ నుంచి లోవర్ కోర్ట్స్కి ఆర్డర్ వస్తుంది ఎవరైతే ఫెయిల్ అయ్యారు డ్యూటీ పర్ఫామ్ చేసేటప్పుడు. సింప్లీ రిట్ ఇష్యూడ్ ఫర్ ద పబ్లిక్ అఫీషియల్స్ టు డూ ద థింగ్స్ విత్ అ పార్ట్ ఆఫ్ హిస్ పబ్లిక్ డ్యూటీ. సో ఇదేంటంటే మీ పని మీరు చేయండి అని చెప్పి సింపుల్గా ఒక స్టేట్మెంట్ పబ్లిక్ అథారిటీస్కి ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ఎప్పుడైనా తప్పుతో పడుతున్నప్పుడు ఈ రిట్ పని చేస్తుంది. సో ఫార్ అలా అని ప్రతి కేసెస్లో కూడా మనం ఎలా పడితే అలా గవర్నమెంట్ చెప్పినట్టు చేయాలనుకో. దేర్ ఆర్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అది న్యాయంగా ఉండాలి, లీగలైజ్డ్ అయి ఉండాలి. మనం డిమాండ్ చేసే ఆర్డర్ కూడా ఇది పద్ధతిగా ఉంటేనే దే విల్ టేక్ అ కన్సిడరేషన్. ఇఫ్ దెర్ ఈస్ నాట్ అ వర్తీ లీగల్ వర్డ్స్, ఒకవేళ వర్తీగా లేకపోయినా, మీ స్టేట్మెంట్స్ కరెక్ట్గా లేకపోయినా, జనాలకి ఒక సైడ్ ఆఫ్ నెగిటివ్ సెన్సే ఎక్కువ ఉంది మీ ఆర్డర్స్లో అనుకుంటే ఇట్లాంటివి ఎప్పుడు పాస్ కావు. ఫర్ సపోజ్ మనం ఫ్యూ కేసెస్ని, రిఫరెన్స్ కేసెస్ తీసుకుంటే ది ఎర్లియర్ స్టేజెస్లో కొన్నిట్లో రిట్ ఆఫ్ మాండమస్ చాలామంది వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం వేశారు. సెల్ఫిష్నెస్ షుడ్ బీ ఇన్ అ మేనర్ లైక్ మీకు ప్రాపర్ జస్టిస్ జరగాలన్న టైప్లో ఉండాలి. అంటే మీకు అన్యాయం జరుగుతున్న ప్లేస్లో మీరు కాపాడుకోవడానికి ఇది వేసుకోవాలి, మీ పని చేయించుకోవడానికి. బట్ మీ బెనిఫిట్స్ కోసం, మీ పర్సనల్ బెనిఫిట్స్ కోసం, లైక్ ఇంకొకరికి ట్రబుల్ అయ్యేలా ఈ రిట్ అయితే చేయదు. సో దిస్ రిట్ ఎప్పుడు వేయొచ్చు అంటే, పిటిషనర్ హ్యాస్ అ లీగల్, పిటిషనర్ లీగల్, తన సైడ్ మొత్తం లీగల్గా కరెక్ట్గా ఉండాలి, స్టాట్యుటరీ రైట్ టు ఎన్ఫోర్స్ అండ్ సేమ్ ఇన్ఫ్రింజ్మెంట్ డ్యూ టు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ పబ్లిక్ అథారిటీ అండ్ పిటిషనర్ మస్ట్ డిమాండెడ్ ఆన్ ద రైట్ బట్ బీన్ రిఫ్యూజ్డ్, అనేబిలిటీ ఆర్ ఆల్టర్నేటివ్ రెమెడీ. ఇంపార్టెంట్ కేస్ లాస్ ఏంటంటే మంజుల మానరూయ వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్. అయితే ఈ కేస్ ఏంటంటే, ఈ మంజుల అనే ఆమె ఒక పబ్లిక్ బుక్స్ని రాసింది. సో ఆ బుక్స్ ఏవైతే ఆమె రాసిందో దాన్ని ఆమె ఈ బుక్ పబ్లిషింగ్ దేనికి వెళ్ళి, ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈ తన ఒక బుక్స్ని మాత్రమే పీట్స్కి టెక్స్ట్ బుక్స్గా ప్రొవైడ్ చేయాలి, ఆ కంటెంట్ బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుందని అలా డిమాండ్ చేసినప్పుడు సో అండ్ సో డైరెక్టర్, సో హూ ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్ ఓవర్ దేర్, అంటే ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే
ఏ కంటెంట్ వచ్చిన బుక్స్లో బెటర్గా ఉందో, వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఏదైతే పిల్లలకి బెటర్గా ఈజీగా అర్థమవుతుందో వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది అవుట్ కంటెంట్స్ని చూస్ చేసుకొని టెక్స్ట్ బుక్స్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. కానీ ఆమెదెందుకు ప్రొజెక్ట్ చేయరు, ఆమెదెందుకు చేయరు అని చెప్పి డిమాండ్ చేయగా ఆమెదే చాలా ఫ్లెక్సిబుల్గా ఉందని ఆమె ఫీల్ అయ్యి కేసు వేసింది. సో రిట్ ఆఫ్ మ్యాండమస్ నాది పబ్లిష్ చేయాలి అని చెప్పి వేసింది. బట్ కోర్ట్ ఎట్లా తీర్పిచ్చిందంటే తన కంటెంట్ తన రివ్యూ ఇవ్వడం కాదు. సో ఇట్ షుడ్ బీ అది వాళ్ళ రైట్, ఏది బాగుంది అని డిసైడ్ చేసుకొని ఏది పిల్లలకి యాప్టబుల్గా ఉందని చెప్పి, బికాస్ దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ద సో అండ్ సో జోన్, ఇన్ అ సచ్ ఏ వే ఆ జోన్ నుంచి వాళ్ళు సెలెక్టివ్ చేసుకోగలరు. ఏ పబ్లిషింగ్ అయితే పిల్లలకి ఈజీ అవుతుంది, ఎంత లెర్నింగ్ స్టేజ్ ఉంటుంది వాళ్ళకి, ఏ డిస్ట్రిబ్యూషన్ బెటర్గా ఉన్నది అన్నది. సో ఈ కేసు ఏమైందంటే ఆ బుక్ పబ్లిషింగ్ వాళ్ళు మంజులాకి తిరిగి చెప్పారు, this is not right and fair, your arguments are not legalized, so justice are like they can choose, the director can choose their own opinion and which is very feasible and good to their children అని చెప్పి. అండ్ నెక్స్ట్ కేస్ రసీద్ అహ్మద్ అండ్ మున్సిపల్ బోర్డ్. సో ఇక్కడ ఏమైందంటే ఆల్టర్నేటివ్ రెమెడీ ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ బార్ అని వచ్చింది. నవాబత్ రాయ్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఈ నవాబత్ రాయ్ అనే వాళ్ళు కూడా సేమ్ కేస్, ఆయన తన వర్క్ చేయలేనందుకు ఆయన టర్మినేట్ చేశారు పనిలో నుంచి.